మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం గోవు చేసిన కృష్ణాష్టమి అనే పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుడికి గోవులకు మధ్య ఒక ప్రత్యేకమైన మధురమైన బంధం ఉంది. అందుకే శ్రీకృష్ణుణ్ణి గోవులు కాచేవాడు, గోపాలుడు అని పిలిచేవారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవుకు సంబంధించిన ఈ అపురూపమైన కథను కృష్ణాష్టమి పండుగ రోజున లేదా దానికి ముందు తప్పకుండా వినాలి. ఈ కథను వినటం వల్ల మన జన్మల పాపాలు తొలగిపోతాయని, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కథను పూర్తిగా విన్నవారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వారి కష్టాలు, దరిద్రం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఈ కృష్ణాష్టమి పండుగను మరింత భక్తితో జరుపుకోవడానికి ఈ కథ మీకు ఒక గొప్ప ప్రేరణ అవుతుంది. శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కథను వినాలి. ఎందుకంటే ఇది భక్తికి ఉన్న నిజమైన శక్తిని వివరిస్తుంది. ఈ కథలోకి వెళ్లే ముందు అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇక కథలోనికి వస్తే, బృందావనానికి ఆనుకుని ఉన్న ఒక పచ్చని పల్లెటూరులో నందిని అనే ఒక గోవు ఉండేది. ఆ పల్లెలో ఉన్న గోవులన్నీ ఆనందంగా నిర్విచారంగా జీవిస్తూ ఉంటే, నందిని మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని లోపంతో, ఆరాటంతో ఉండేది. దాని కళ్ళు ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉన్నట్లుగా ఉండేవి. దానిని చూసిన వారెవరైనా సరే దాని అందానికి, దానిలోని నిశ్శబ్దానికి ముగ్ధులైపోయేవారు. కానీ ఆ శబ్దంలో దాగి ఉన్న ఒక లోతైన విషాదాన్ని, ఆరాటాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ప్రతిరోజు రాత్రి నందిని నిద్రపోయినప్పుడు దాని కళ్ళ ముందు ఒక అంతు చిక్కని కళ ప్రపంచం కనిపించేది. ఆ కళలో ఒక అందమైన స్త్రీ, 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వికసించే ఒక పవిత్రమైన పువ్వు, ఒక కోనేరు మరియు చిరునవ్వుతో ఉన్న శ్రీకృష్ణుని ముఖం కనిపించేవి. కానీ ఆ కళ ఎందుకు వస్తుందో, దాని అర్థం ఏమిటో దానికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆ కళలోని సంఘటనలు దాని నిజ జీవితంలో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి దాని మనస్సులో రోజురోజుకు పెరిగిపోయింది. నందిని తన యజమాని ఇంటి దగ్గర ఉన్న ఆవుల మందలో మిగతా ఆవులతో కలిసి ఉండేది. మిగతా ఆవులలాగానే పచ్చిక మెయ్యటం, నీరు త్రాగటం, విశ్రాంతి తీసుకోవటం దాని దినచర్య. కానీ దాని మనస్సులో మాత్రం నిత్యం ఆ కళల గురించి ఆలోచనలు మొదలవుతూనే ఉండేవి. శ్రీకృష్ణుని గురించి పల్లెల్లోని వారు మాట్లాడుకుంటున్నప్పుడు దాని హృదయం ఒక తెలియని భక్తిభావంతో ఉప్పొంగేది. ఆ భక్తి కేవలం ఒక గోవుకు తన దైవం మీద ఉండే భక్తి మాత్రమే కాదని, దానిలో ఏదో ప్రత్యేకత దాగి ఉందని దాని మనస్సు చెప్పేది. ఈ క్యూరియాసిటీతోనే నందిని తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. కృష్ణాష్టమి పండుగ సమీపంలో ఊరిలో సందడి మొదలయ్యింది. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడికి ఇష్టమైనవి తయారు చేస్తూ ఉన్నారు. నందిని మనసులో కూడా ఒక తెలియని ఆనందము, ఉత్సాహము మొదలయ్యాయి. కానీ దాని ఆరాటం మాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఆ ఊరికి ఒక జ్ఞాని, మహా తపస్వి అయిన మహర్షి వచ్చారు. ఆయన ఎప్పుడూ ఏ ఊరిలోనూ ఎక్కువ రోజులు ఉండేవారు కాదు. కానీ ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఊరిలో ఉండి కృష్ణుడి లీలను, మహిమలను గురించి ప్రజలకు బోధించడానికి వచ్చారు. ఆ మహర్షికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆయన కేవలం మానవ భాషనే కాదు, పశువులు, పక్షుల భాషను కూడా అర్థం చేసుకోగలవాడు. పల్లెవాసులు ఆయన రాకతో మరింత ఆనందపడ్డారు. మహర్షి రోజు సాయంత్రం వేళల్లో కృష్ణ లీలలను గురించి భక్తితో, ప్రేమతో వివరిస్తూ ఉండేవాడు. నందిని కూడా ఆ మహర్షి మాటలను ఎంతో ఆసక్తిగా వినేది. ఆయన కృష్ణలీలను వివరిస్తున్నప్పుడల్లా నందిని కళ్ళల్లో నుండి తెలియకుండానే నీరు కారేది. నందినిలోని ఈ మార్పును గమనించిన మహర్షికి ఆ గోవులో ఏదో ప్రత్యేకత ఉందని అర్థమయ్యింది. ఒకనాడు నందిని ఆ మహర్షి దగ్గరకు వెళ్ళింది. మహర్షి దాని తలను ప్రేమగా నిమిరాడు. నందిని మహర్షి దగ్గర తల వంచుకుని కూర్చుంటుంది. దాని మనసులో ఉన్న ఆలోచనలను బయటపెట్టాలని దానికి ఎంతో ఆరాటంగా అనిపించింది. మహర్షి దానిని చూస్తూ, అమ్మా నందిని, నీవు చెప్పదలుచుకున్నదేదో చెప్పు అన్నారు. ఆ మాట విన్న నందిని ఆశ్చర్యపోయింది. మహర్షికి తన మనసులో ఉన్న మాటలు ఎలా తెలిసాయని ఆశ్చర్యంగా చూసింది. నందిని తన భాషలో, తన కళలో
కనిపించే ఆ స్త్రీ, ఆ పద్మం, ఆ కోనేరు గురించి మహర్షికి వివరించింది. మహర్షి కళ్ళు మూసుకొని తన జ్ఞాన దృష్టితో నందిని పూర్వజన్మ గురించి తెలుసుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి నందినిని చూసి, అమ్మా, నీవు నీ పూర్వజన్మలో రాధాదేవికి స్నేహితురాలివి. నీ పేరు సునందని. నీవు శ్రీకృష్ణుని అపారమైన భక్తితో ఆరాధించేదానివి. ఒక్క శ్రీకృష్ణ అష్టమికి నువ్వు కృష్ణుడికి అపురూపమైన బహుమతి ఇవ్వాలని కోరుకున్నావు. అప్పటికే 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వికసించే బ్రహ్మకమలం అనే పుష్పం గురించి నువ్వు విన్నావు. అది బృందావనానికి సమీపంలో ఉన్న ఒక కోనేరులో వికసించిందని తెలిసి దానిని శ్రీకృష్ణుడికి సమర్పించాలని బయలుదేరావు. నువ్వు కోనేరు దగ్గరకు చేరుకున్నావు. కానీ ఆ పుష్పాన్ని కోసే ముందు నీవు కళ్ళు మూసుకుని కృష్ణుని ధ్యానించావు. ఆ సమయంలో నీకు తెలియకుండానే అక్కడే తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి తపస్సు భంగం జరిగింది. నీవు కళ్ళు తెరిచి చూసేలోగానే కోపించిన మహర్షి నిన్ను చూసి నీ భక్తిలో అహంకారం ఉంది, పూజా సమయాన్ని కూడా లెక్క చేయకుండా నీ స్వార్థం కోసం తపస్సును భంగం చేశావు. నీవు నీ పూర్వజన్మ జ్ఞాపకాలను కోల్పోయి గోవుగా జన్మించెదవుగాక. మానవులు నీకు పశుపూజ చేసినప్పుడే నీ శాప విమోచనం అవుతుంది అని శపించారు. ఈ శాపానికి నువ్వు ఎంతగానో బాధపడి ఆ మహర్షిని క్షమించమని కోరినా ప్రయోజనం లేకపోయింది. నీవు నిజమైన భక్తిని ప్రదర్శించినప్పుడు మాత్రమే శాప విమోచనం జరుగుతుందని ఆయన చెప్పారు. నీకు కలలో కనిపించే ఆ స్త్రీ నువ్వే. ఆ బ్రహ్మకమలం నువ్వు కొయ్యాలని ఆశపడిన పువ్వే. ఆ కోనేరు నువ్వు శాపం పొందిన ప్రదేశమే అని మహర్షి వివరించారు. నందిని ఆ మాటలు విని ఆశ్చర్యంతో కన్నీరు పెట్టుకుంది. తన లోపల ఉన్న ఆరాటానికి, బాధకు కారణం ఇప్పుడు దానికి స్పష్టంగా అర్థమైంది. మహర్షి నందిని చూసి, నువ్వు బాధపడకు, నీవు ఇప్పటికీ శ్రీకృష్ణుని భక్తురాలివే. నేను నా జ్ఞాన దృష్టితో ఆ కోనేరు ఎక్కడ ఉందో తెలుసుకున్నాను. మనమిద్దరము అక్కడికి వెళ్ళాలి. ఆ కోనేరులో ఇప్పుడు కూడా ఒక బ్రహ్మకమలం వికసించి ఉంది. దానిని నువ్వు శ్రీకృష్ణుడికి సమర్పించాలి. ఆ పూజతో నీ శాపం విమోచనం అవుతుంది అని చెప్పారు. నందిని ఆనందంతో తల ఊపింది. మహర్షి, నందిని ఇద్దరూ కలిసి ఆ కోనేరు వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దట్టమైన అడవులను, కొండలను దాటి వారు 3 రోజుల తర్వాత ఆ కోనేరు దగ్గరకు చేరుకున్నారు. కోనేరు అందంగా, నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ కోనేరు మధ్యలో ఉన్న బ్రహ్మకమలం చుట్టూ వందలాది విష సర్పాలు కాపలా కాస్తూ ఉన్నాయి. అవి ఆ పువ్వును కంటికి రెప్పలా కాపాడటమే కాక కోనేరులో ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నాయి. ఆ సర్పాల చుట్టూ ఒక భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన నందిని బయటపడింది. ఆ పువ్వును తీసుకోవటం అసాధ్యమని దానికి అనిపించింది. మహర్షి నందినిని చూసి, నందిని, ఆ బ్రహ్మకమలాన్ని నువ్వే తీయాలి. నువ్వు శ్రీకృష్ణుని భక్తురాలివి. నీ భక్తి ముందు ఆ సర్పాలు ఏమీ చేయలేవు. నీవు కేవలం భక్తితో, ప్రేమతో, భయం లేకుండా ఆ కోనేరులోనికి అడుగు పెట్టాలి. మీ మనసులో కృష్ణుణ్ణి తలుచుకొని ప్రార్థించు. నీ నిజమైన భక్తికి కృష్ణుడు తప్పకుండా స్పందిస్తాడు. అప్పుడు నీ శాపం కూడా తొలగిపోతుంది అని ధైర్యం చెప్పారు. నందిని మహర్షి మాటలను నమ్మింది. అది కళ్ళు మూసుకుని తన హృదయంలో శ్రీకృష్ణుని ధ్యానించటం మొదలుపెట్టింది. ఓ కృష్ణ, నా పూర్వజన్మలో నేను చేసిన తప్పుకు ఈ శాపం అనుభవిస్తున్నాను. కానీ నా భక్తి మాత్రం నీ మీద ఏమాత్రం తగ్గలేదు. నా పూర్వజన్మలో నేను నీకు ఇవ్వాలనుకుంటున్న ఆ బ్రహ్మకమలం ఇప్పుడు నీకు సమర్పించుకోవడానికి నాకు ధైర్యం ప్రసాదించు. ఈ సర్పాలను జయించడానికి నాకు శక్తిని ప్రసాదించు అని మనసులో ప్రార్థించింది. ప్రార్థన పూర్తవగానే నందిని మెల్లగా కోనేరు వైపు అడుగులు వేసింది. అది కోనేరులోనికి తన మొదటి అడుగు వేసింది. ఆ అద్భుతమైన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. నందిని పాదం నీటిలో పడగానే కోనేరులోని నీరు ఒక్కసారిగా మెరిసింది. ఆ మెరుపుకు కోనేరులో ఉన్న విష సర్పాలు అన్నీ ఒక్కసారిగా బ్రహ్మ కమలాలుగా మారిపోయాయి. నందిని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దాని కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారాయి. అది పవిత్రమైన బ్రహ్మ కమలాల మధ్య నడుస్తూ కోనేరు మధ్యలో ఉన్న మొదటి కమలాన్ని తీసుకొనిచ్చింది. ఆ పువ్వును చూసి దాని హృదయం భక్తితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక బంగారు కాంతి దానిని చుట్టుముట్టింది. ఆ పవిత్రమైన బ్రహ్మ కమలం చేతిలో ఉండగానే నందిని యొక్క గోవు రూపం మాయమై దాని స్థానంలో ఒక అందమైన గోపికగా మారిపోయింది. ఆమె వెంటనే ఆ బ్రహ్మ కమలాన్ని మహర్షి ముందు ఉంచి ఆయన పాదాలకు నమస్కరించింది. మహర్షి, నీ దయ వల్ల, శ్రీకృష్ణుని కృపా కటాక్షాల వల్ల నా శాపం తొలగిపోయింది అంది. ఆ రాత్రి సరిగ్గా కృష్ణుడి జననం జరిగినప్పుడు కృష్ణుడి ముందు ఆ బ్రహ్మకమలాన్ని సమర్పించుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడే ప్రత్యక్షమై, సునందిని, నీ భక్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు.
ఒక గోవు రూపంలో కూడా నువ్వు నా మీద అపారమైన భక్తిని చూపించావు. ఈ బ్రహ్మకమలం నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నీ భక్తి నాకు అంతకు రెండింతలు ఆనందాన్ని ఇచ్చింది అని దీవించారు. సునందిని కృష్ణుడి దీవెనలతో గోలోకానికి తిరిగి చేరుకుంది. ఆ రాత్రి పల్లెవాసులంతా కృష్ణాష్టమిని ఎంతో వైభవంగా జరుపుకున్నారు. కానీ నందిని అనే ఒక గోవు చేసిన ఈ భక్తి పూజను గురించి ఎవరికీ తెలియదు. ఇది కేవలం మహర్షికి, నందినికి, శ్రీకృష్ణుడికి మాత్రమే తెలిసిన ఒక మధుర రహస్యం. ఈ కథ కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు విన్నా, చదివిన, చెప్పిన కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక కృష్ణాష్టమికి సంబంధించిన మరికొన్ని కథలు తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడలు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి లేదా జాజి పూలతో పూజ చేసుకోవాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టె కారాన్ని దేవకి శ్రీకృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఆచరణలో ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముందుగా ఈ రోజు ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన వస్తే మన జీవితాల్లో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలిపే భాగవతంలోని ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఒకసారి కృష్ణార్జునులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా కూడా బంగారు నాణేలు ఇచ్చాడు. ఆ నాణేలను సంతోషంగా తీసుకుని వెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగినాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ఆ వజ్రం ప్రవాహంలోనికి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బాబా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచుడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఉంచాడు. అతని భార్య
ఆ చేపను చూసి, అయ్యో, దాని నోట్లో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై, దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టినట్టున్నాడు. నాది నాకు దొరికింది అని అరుస్తూ ఉన్నాడు అనుకుని దొంగ వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవటం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు కూడా తమకు చేరాయి. పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఈతి బాధలు, కష్ట సుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయవలసిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో, ఆయన జన్మ రహస్యం ఏమిటో తెలిపే ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ద్వాపర యుగంలో యాదవుల కులానికి ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ నాయకుడు ఉండేవాడు. ఉగ్రసేనుడు కుమారుడు కంసుడు. ఉగ్రసేనుడికి వయసు పైబడుతూ ఉంటుంది. అత్యాశతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకునే కంసుడికి తండ్రి చనిపోయే వరకు ఆగే ఓపిక కూడా లేదు. దానితో సొంత తండ్రిని చెరసాలలో పెట్టించి నాయకుడవుతాడు. అలాగే ఈశాన్య దిక్కున ఉండే జరసంధుడు అనే పరమ క్రూరుడైన చక్రవర్తితో పొత్తు పెట్టుకుంటాడు. తెలిసిన ప్రపంచాన్నంతటినీ జయించాలి అనేది జరసంధుని కల. పరమ క్రూరమైన సైనిక బలంతో జరసంధుని అధికారం చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శక్తిమంతునిగా కావడానికి అదొక్కటే మార్గం కావటంతో కంసుడు జరాసంధుడితో పొత్తు పెట్టుకుంటాడు. కంసుడికి దేవకి అనే చెల్లి ఉంటుంది. ఆమె వాసుదేవుడు అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వాసుదేవుడు కూడా యాదవ నాయకుడే. పెళ్లి జరిగిన తర్వాత కంసుడు తన రథంలో ఈ కొత్త జంటను తీసుకుని వెళ్తూ ఉండగా ఆకాశం నుండి ఆకాశవాణి, ఓ ఈ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత ఎంతో సంతోషంతో నువ్వు ఆమెను తీసుకువెళ్తూ ఉన్నావు. ఈ చెల్లెలకు పుట్టే 8వ సంతానం నిన్ను చంపుతాడు. అదే నీ అంతం అని చెప్తుంది. ఆకాశవాణి మాటలు వినగానే కంసుడు కోపోద్రిక్తుడు అవుతాడు. ఓయ్, ఆమె 8వ కుమారుడు వచ్చి నన్ను చంపుతాడా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమెకి 8వ కుమారుడు ఎలా పుడతాడో చూద్దాం అంటాడు. తన కత్తితో అక్కడికక్కడే సొంత చెల్లెలి తలను నరికేయాలి అనుకుంటాడు. పెళ్లి కొడుకు అయినటువంటి వాసుదేవుడు కంసుడితో, దయచేసి ఆమెను బ్రతకనివ్వు. ఇంత ఘోరం ఎలా చేయగలవు? ఆమె నీ చెల్లెలు. పైగా మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాము. ఇక్కడికిక్కడే ఆమెను ఎలా నరుకుతావు అంటూ ప్రాధేయపడతాడు. అందుకు కంసుడు, ఆమె 8వ కుమారుడు నిన్ను చంపుతాడు. అటువంటిదేదీ నేను జరగనివ్వను అంటాడు. అప్పుడు వాసుదేవుడు కంసుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. పుట్టగానే మా బిడ్డల్ని నీకు అప్పజెప్తాము. నువ్వు వాళ్లను చంపేసుకో. కానీ దయచేసి ప్రస్తుతానికి నా భార్యను వదిలేయి అంటాడు. దానికి కంసుడు కూడా ఒప్పుకుంటాడు. కానీ తన ప్రాణం, దాని భద్రత గురించి మరీ అతిగా గాబరా పడుతున్న కంసుడు తన చెల్లెల్ని ఇంకా బావను ఎప్పుడు గమనించగలిగేలాగా చెరసాలలో నిర్బంధంలో ఉంచుతాడు. కాపలాదారులను పెడతాడు. మొదటి బిడ్డ పుట్టగానే ఆ కాపలాదారులు కంసుడికి తెలియజేస్తారు. వెంటనే కంసుడు చెరసాల దగ్గరకు వస్తాడు.
కంసుడు వచ్చినప్పుడు దేవకీ వసుదేవులు ఏడుస్తూ నిన్ను చంపేది 8వ బిడ్డ కదా, దయచేసి ఈ బిడ్డను వదిలేయి అంటూ అతని బ్రతిమలాడతారు. అందుకు కంసుడు నేను ఏ అవకాశము తీసుకోదలుచుకోలేదు అని పలికి ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి బండకేసి బాదుతాడు. బిడ్డ పుట్టిన ప్రతిసారి ఇలానే కొనసాగుతుంది. వాళ్ళు కంసుణ్ణి ఎన్నో విధాలుగా ప్రాధాయపడతారు. కానీ అతను ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టడు. పుట్టిన 6 బిడ్డలను ఈ విధంగా చంపేస్తాడు. దేవకీ వసుదేవులు ఈ కంసుడు చేసే పనులు చూసి విసిగిపోతారు. రాజ్యంలోని ప్రజలు కంసుడు అంటే ఎంతో భయపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడటం, పిల్లల్ని ఇలా చంపటం చూసి కాలక్రమేణా వాళ్ళు కూడా ఆ రాజు చేసే ఇలాంటి అకృత్యాలతో విసిగిపోతారు. మెల్లగా రాజ అంతఃపురంలోనే తిరుగుబాటు మొదలవుతుంది. దేవకీ దేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు అందరూ. కొన్ని రోజులకు దేవకీ దేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. 8వ బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు అనగానే కంసుడిలో అసలైన కంగారు మొదలవుతుంది. ఎన్ని రోజులుగా వాళ్ళు చెరసాలలో నిర్బంధనలో ఉన్నారు. కానీ ఇప్పుడు అతను వాసుదేవుకి సంకెళ్ళు వేయించి దేవకిని చెరసాలలో బంధిస్తాడు. వారికి శ్రావణ పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో 8వ రోజున ఒక బిడ్డడు పుడతాడు. ఆ రాత్రి ఒక్కటే ఉరుములతో కుండపోతూ వర్షం కురుస్తుంది. ఏదైనా అవుతుందేమోనని కంసుడు ఎవ్వరినీ కూడా ఆ చెరసాలలోనికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అతను తనకు బంధువైన పూతన అనే ఒక నమ్మకస్తురాల్ని మంత్రసానిగా నియమిస్తాడు. వారి ప్రణాళిక ఏమిటంటే బాగా గమనిస్తూ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను కంసుడికి అప్పజెప్తే కంసుడు ఆ బిడ్డను చంపాలన్నదే వారి ప్రణాళిక. దేవకికి పురిటి నొప్పులు వస్తూ ఉండేవి, ఆగిపోతూ ఉండేవి, వస్తూ ఉండేవి, ఆగిపోతూ ఉండేవి. పూతన చాలా సమయం వేచి చూస్తుంది. అయినా ప్రసవం జరగదు. ఇంటికి వెళ్ళి వద్దాము అనుకుని రాత్రి సమయంలో బయటికి వెళ్తుంది. కానీ ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఉన్నట్టుండి భారీ వర్షం పడుతుంది. వీధులన్నీ కూడా వరద నీటితో నిండిపోతాయి. ఆ పరిస్థితులలో పూతన తిరిగి చెరసాలకు వెళ్ళలేకపోతుంది. సరిగ్గా అప్పుడే ఒక మగబిడ్డ పుడతాడు. అద్భుతం జరిగినట్టు ఆ చెరసాల తలుపులు వాటికి అవే తెరుచుకుంటాయి. భగవంతుని మాయ వలన కాపలాదారులు అందరూ కూడా మత్తు నిద్రలోనికి జారుకుంటారు. వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి. వెంటనే వసుదేవుడు బిడ్డ పుట్టుకలో ఏదో దైవ సంకల్పం ఉన్నదని అర్థం చేసుకుంటాడు. అతను ఆ బిడ్డను తీసుకొని ఏం చేయాలో సహజంగానే తెలిసినట్లుగా యమునా నదిలోనికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ ప్రదేశమంతా కూడా వరద నీటితో పొంగి పొర్లుతూ ఉన్న ఆశ్చర్యంగా నది యువతల నుండి అవతల వరకు రేవు మాత్రం చక్కగా సునాయాసంగా నడవగలిగేలాగా నది 2గా చీలిపోతుంది. నదిని దాటి వసుదేవుడు తన స్నేహితుడైన యశోదానందనుల ఇంటికి వెళ్తాడు. యశోద సరిగ్గా అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆమెకు విపరీతమైన పురిటి నొప్పుల వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. వాసుదేవుడు ఆ ఆడబిడ్డను తీసుకుని కృష్ణుణ్ణి ఆమె చెంతన వదిలేసి ఆ ఆడబిడ్డను తీసుకొని చెరసాలకు తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు చెరసాలలో ఆడబిడ్డ ఏడుస్తుంది. కాపలాదారులు ఆ ఏడుపు విని వెళ్ళి విషయాన్ని కంసుడికి చెప్తారు. అప్పటికి పూతన తిరిగి అక్కడికి వస్తుంది. కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డను చూస్తాడు. అతడికి అక్కడ ఏదో జరుగుతున్న అనుమానం వచ్చి పూతనను ఇది నిజమేనా, బిడ్డ పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతాడు. పూతన ప్రాణభయంతో నేను ఉన్నాను, స్వయంగా నా కళ్ళతో నేను చూశాను అని చెప్తుంది. మరింత నమ్మిక కలగటం కోసం ఈ బిడ్డ సరిగ్గా ఇక్కడే నా కళ్ళ ముందే పుట్టింది అని చెప్తుంది. అప్పుడు దేవకీ వసుదేవులు ఇది ఒక ఆడబిడ్డ, ఈ పిల్ల నిన్ను చంపలేదు, పుట్టింది మగపిల్లవాడు అయి ఉంటే అతడు నిన్ను చంపేవాడేమో, కానీ పుట్టింది ఆడబిడ్డ, దయచేసి ఈమెని వదిలిపెట్టు అంటారు. కానీ కంసుడు లేదు, నేను ఎటువంటి అవకాశము తీసుకోదలుచుకోలేదు అంటాడు. అతను బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి లేపి నేల మీదకి విసిరాలనుకుంటాడు.
అతను అలా చెయ్యబోతూ ఉండగా ఆ బిడ్డ చేతుల్లో నుంచి జారి కిటికీల గుండా బయటకు వెళ్ళి కంసుని వంక చూసి నవ్వుతూ, నిన్ను చంపేవాడు మరొక చోట ఉన్నాడు అంటుంది. అప్పుడిక కంసుడికి నిజంగా అనుమానం వస్తుంది. అతను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తాడు. కాపలాదారులు నిద్రపోయారు. పోతన బయటికి వెళ్ళింది. ఎవరూ ఏమీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. ఇదిలా ఉండగా కృష్ణుడు గోకులంలో నాయకుడి కొడుకు అయినప్పటికీ అతను ఒక సాధారణ గోవుల కాపరిగా పెరుగుతాడు. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు. మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే వ్రేపల్లెలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితము గడిపాడు. ఇదే శ్రీకృష్ణుని జన్మ రహస్యం. కృష్ణుడికి కుచేలుడనే బాల్య స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఇద్దరూ ఒక గురువు దగ్గరే చదువుకున్నారు. కుచేలుడు పెళ్లి చేసుకుని గుహస్థాశ్రమం గడుపుతూ ఉన్నాడు. కానీ కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాడు. దారిద్ర్య బాధ కుచేలుడి కన్నా అతని భార్యకు కష్టంగా ఉన్నది. అందుచేత ఆమె ఒకసారి తన భర్తతో, కృష్ణుడు నీకు స్నేహితుడే కదా, అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలిస్తున్నాడట, శరణు వేరిన వారిని తప్పక ఆదుకుంటున్నాడట, అలాంటప్పుడు స్నేహితుడివి, సంసార భారం మోస్తున్న వాడివి, ఆయన నీకు సహాయం చేయడా అన్నది. ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన కృష్ణుణ్ణి చూడాలనిపించింది. చూడటం వల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు. కనుక అతను భార్యతో, కృష్ణుణ్ణి చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుకగా ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది, అందుకు తగినదేమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు. ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్లవారి నుంచి 4 గుప్పెళ్ల అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూట చేత పట్టుకుని ప్రయాణమై ద్వారకకు చేరుకుని కృష్ణుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. పెద్ద భవంతిలో మంచం మీద పడుకొని ఉన్న కృష్ణుడు కుచేలుణ్ణి చూడగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కౌగలించుకుని తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా కుచేలుడి శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుణ్ణి చూసినట్లుగా చూశాడు. ఇల్లంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆదరం చూపటం గమనించిన రుక్మిణీదేవి వింజామరం తీసుకుని కుచేలుడికి విసరనారంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కుచేలుడికి చెయ్యదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజుల నాటి అనుభవాలు నెమరువెయ్యనారంభించారు. ఒకసారి గురుపత్ని వాళ్లను సమిధలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహా అరణ్యంలో ప్రవేశించారు. ఇంతలో ఒక పెద్ద గాలివాన ఆరంభమయ్యింది. ఆకాశాన మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది. సమిధుల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్ద అయిపోయారు. దారి తెలియలేదు. కటిక చీకటి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అరణ్యంలో తెల్లవార్లు తిరిగారు. మర్నాడు తెల్లవారింది. శిష్యులు అడవిలో చిక్కుకుపడి పోయారని తెలిసిన గురువు వాళ్లను వెతుక్కుంటూ వచ్చి దైన్యస్థితిలో ఉన్న కుర్రవాళ్లను చూసి, మా కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఇంతకన్నా ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చేయగలరు, మీ భక్తికి సంతోషించాను, మీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి గుర్తు ఉన్నదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు, నీతో గురుకుల వాస స్నేహం చేసిన నా బోటి వాడికి ఏ కోరిక తీరదు అన్నాడు. కృష్ణుడు ఆ మాటకు నవ్వి, ఇంతకు మీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకలు ఇవ్వాలంటే అతనికి చాలా సిగ్గు వేసింది. కృష్ణుడు బలవంతంగా కుచేలుడి చేతిలో ఉన్న గుడ్డపీలిక మూట తీసుకుని, ఇందులోది ఏమిటి అని అడుగుతూ విప్పి, అటుకులే, నాకెంత ఇష్టమనుకుంటున్నావు అని పిడిగడు నోట వేసుకొని మరో పిడిగడు చేతిలోనికి తీసుకున్నాడు. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని ఇంటనే స్నానము భోజనము నిద్ర సుఖంగా చేసి తాను నిజంగా స్వర్గంలోనే ఉన్నాననుకున్నాడు. మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు
కృష్ణుడు అతన్ని కొంత దూరం సాగనంపాడు. తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వలేదు. అతను తన మనసులో కృష్ణుడు మహారాజు, నేనే నిరుపేద బ్రాహ్మణుణ్ణి కదా అన్న ఆధారంతో నన్ను అతను కగులించుకున్నాడు. తన తమ్ముణ్ణి చూసినట్లుగా చూశాడు. తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్య చేత వీజామర వీయించాడు. దేవుడికి చేయదగినన్ని మర్యాద చేశాడు. నాకు డబ్బిచ్చినట్లయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తనను మర్చిపోతాననుకుని కాబోలు ఆ పని చేయలేదు అనుకున్నాడు. కానీ కుచేలుడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేలుమనే రాజభవనాలు కనిపించాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కనిపించాయి. వాటిలో రకరకాల పక్షులు, తామరలు, కలువలు కనిపించాయి. భవనంలో దాసదాసీలు తిరుగుతూ ఉన్నారు. ఇది ఎవరి ఇల్లై ఉంటుంది? నా ఇల్లు కాదే, ఇదంతా ఇక్కడ ఎలా వచ్చింది అని కుచేలుడు దిగ్భ్రాంతి చెంది ఉండగా, దేవత అన్నట్టు ఉన్న స్త్రీ పురుషులు మేళతాళాలతో ఎదురువచ్చి భవనంలోనికి అతన్ని తీసుకుపోయారు. మారువేషంలో ఉన్న లక్ష్మీ దేవతలాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు వచ్చే కళ్ళను గట్టిగా మూసుకొని భర్తకు భక్తితో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకున్నది. ఇదంతా చూసి కుచేలుడు తనలో తానే, నాకీ ఐశ్వర్యమంతా కృష్ణుని చూసి రావటం చేతనే కలిగి ఉంటుంది, మరో కారణం ఏదీ కనబడటలేదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు. తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు. తాను ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు. అటు తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు. ఒకసారి శ్రీకృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణాసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు. అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనటం లేదు అని అడిగింది. దానికి కృష్ణుడు, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు. కానీ ఆయన నటించటంలో కూడా సమర్థుడు కదా. వెంటనే వైద్యుని పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. శ్రీకృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. కృష్ణుడు, ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు. మరి ఇంకేం చేద్దాం అని అడిగారు జనం. ఆపాటికే చాలామంది జనం వచ్చి చేరారు. సత్యభామ కూడా వచ్చింది. నారదుడు వచ్చాడు. శ్రీకృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనమేం చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. అప్పుడు ఆ పరమాత్ముడు, నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పాడు. దానికి సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చెయ్యను. అలాంటివి చెయ్యదగని పనులు అని అంది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం? మహాపాపం కదా, ఇది మనం చెయ్యలేము అంటూ ఏడ్చేసింది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియటం లేదు. ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో తెలీదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు కూడా వెనుదిరిగాడు. ఈ విషయం అంతటా పాకిపోయింది. మేము ఇలాంటి పని చెయ్యలేము. ఆయనంటే ప్రేమే, కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని ప్రతి ఒక్కరూ భయపడ్డారు. ఉత్సవం శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తోంది. కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు. ఈ వార్త బృందావనం వరకు చేరుకుంది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పవిట చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ కూడా దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి తల చుట్టూ కూడా కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి తల చుట్టూ కట్టగానే శ్రీకృష్ణుని తలనొప్పి మటుమాయమైపోయింది. ఆయన ఎప్పుడూ కూడా తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చిన,
ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం కృష్ణుడికి ఎంతో విలువైనది. అలాగే ఈరోజు సత్సాంగత్యం వలన ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షినాంచ నారదః అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి, నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు. పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు, నారద, ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయము, అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఏమి చిత్రము, ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత, ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా నారద? అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు. మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయముగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నామేమిటి? పెంట కుప్పలోనున్న పేడ పురుగును నేనే. అప్పుడు నా జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పామురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము, తద్వారా జీవముక్తి కలుగుతాయి. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి. పవిత్రమైన హృదయంతో సమర్పించే ఏ పదార్థమైనను సరే భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. ఒకప్పుడు ఒక భక్తురాలు ఉండేది. ఆమె కృష్ణ భక్తురాలు. ప్రతిరోజు ఉదయం ఆమె తన ఇంట్లోని కృష్ణ మందిరమును ఆవు పేడతో అలికి మిగిలిన పేడ ముద్దను కృష్ణార్పణమస్తు అంటూ బయటకు విసిరివేసేది. ఆ ఊరిలో స్థానికంగా ఉన్న ఒక శ్రీకృష్ణ దేవాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అతను శ్రీకృష్ణ విగ్రహాన్ని కడిగి అలంకారం చేసి హారతి ఇచ్చే సమయంలో కృష్ణుడి ముఖం పైన ఒక చిన్న పేడ ముద్ద పడుతూ ఉండేది. ఈ వింత విషయం అతనిని చాలా కలవరపెట్టడం వలన అతను ఊరి పెద్దలకు తెలియపరిచాడు.
పెద్దలంతా కూడా ఈ విధంగా కృష్ణుడి ముఖం పైన పేడముద్ద పడడాన్ని గ్రహించారు. ఆ సమయంలో పేడముద్ద విసురుతున్న వారెవరో గమనించమని కొంతమందిని రహస్యంగా పంపించారు. ఒక బృందం వారు ఒక వీధిలో ఒకానొక స్త్రీ కృష్ణార్పణమస్తు అంటూ ఇంటి బయటకు పేడముద్దను విసిరివేస్తూ ఉండటం గమనించారు. సరిగ్గా ఆమె అలా పేడముద్ద ఇంటి బయటకు విసురుతున్న సమయంలోనే కృష్ణుడి ముఖం పైన పేడముద్ద పడుతున్నది. ఏ పదార్థమును సమర్పిస్తున్నామన్న విషయంలో భగవంతుడికి నిమిత్తం లేదు. పవిత్రమైన హృదయంతో ఏది సమర్పించినా భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. భగవంతుడి దృష్టిలో మంచి చెడు అన్న భేదం లేదు. కృష్ణార్పణం అంటూ హృదయపూర్వకంగా పవిత్రంగా ఆ స్త్రీ పేడముద్దను సమర్పించటం వలన కృష్ణ విగ్రహానికి అది చేరుతున్నది. ఇది తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఆ విధంగా పేడముద్దను శ్రీకృష్ణుడికి సమర్పిస్తున్నందుకు ఆమెను చాలా నిందించారు. ఆమె ఇంటి బయటకు విసురుతున్న పేడముద్ద గుడిలోని శ్రీకృష్ణుని విగ్రహం ముఖం మీద ఎలా పడుతున్నదో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. పేడముద్దను మాత్రమే వాళ్ళు చూశారు, కానీ దాని వెనుక ఉన్న ఆమె భక్తి గాఢతను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. భక్తుల చర్యలను, వారి మార్గములను అందరూ అర్థం చేసుకోలేరు. గ్రామ పెద్దలు ఆ స్త్రీ భర్తను, బంధువులను పిలిచి విచారణ జరిపించారు. నా కృష్ణుడి ముఖం పైన పేడ వేసే అంత సాహసం, శక్తి నాకు లేవు. నా కృష్ణుడి కోసం నా ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె ప్రాధేయపడింది. కృష్ణార్పణమస్తు అనకుండా పేడ ముద్దను బయటకు వెయ్యమని పెద్దలందరూ కూడా సలహా చెప్పారు. భర్త కూడా చెప్పిన మీదట ఆమె ఇలా చేయడానికి అంగీకరించింది. కానీ ఆ రోజు మొదలుకొని శ్రీకృష్ణుని ఆలయం తలుపులు తెరుచుకోవటం లేదు. పూజారి ఇతరులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఒక భక్తురాలి పట్ల తాము అపచారం చేశామని గుర్తించిన పెద్దలు వెళ్ళి ఆ స్త్రీని క్షమాపణ వేడుకున్నారు. తక్షణమే గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు ఆచరించే మార్గాలు వారికి మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకు అవి అర్థం కావు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించే విధంగా భగవంతుడు భక్తులను తన వైపునకు చేర్చుకుంటాడు లేదా లాక్కుంటాడు. ఇనుమును తుప్పు పట్టి ఉంటే మాత్రం అది అయస్కాంతం వైపునకు ఆకర్షింపబడదు. అదేవిధంగా హృదయంలో ప్రేమను, పవిత్రతను నింపుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు అందులో నివసించగలుగుతాడు. భగవంతుడు హృదయవాసి, కానీ అహంకారం, అసూయ, కోపము మొదలైనవి ఉంటే ఆయనను మనం దర్శించలేము. అందువల్ల ప్రతి ఒక్కరూ పవిత్రంగా, నిర్మలంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలుగుతున్నాము. అలాగే ఈరోజు కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే చాలు, మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు: నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది.
నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. అదేమిటంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు. కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది. కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు. భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు. నకుల, కలియుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే
పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు? శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు. సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. ధర్మరాజు తప్ప మిగిలిన 4 పాండవులు ఎప్పుడు ఎలా చనిపోయారో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మాత్ములైన పాండవులు పరమ సాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ద్రౌమ్యుల వారి ద్వేత వనానికి చేరి అక్కడ నివసించసాగారు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకానొక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు పరుగులీటుకుంటూ వచ్చి ధర్మరాజుతో, ఓ ధర్మనందన, యజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించే కొయ్యను అరణ్యము నుండి తీసుకొని వచ్చి వాటిని ఒక తరుశాక మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచూ ఉండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగున వచ్చి ఆ వృక్షము పక్కగా వెళ్ళినప్పుడు దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకొని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్య కర్మకు ఆంతర్యం కలగకుండా నా అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. అర్థ రక్షణయే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లు అందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపుకు పరుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరిగెట్టారు. పాండవులు తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి వారు దట్టమైన కీకా అడవిలోకి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. నిరంతరము సత్య మార్గమును అనుసరించుచు ధర్మము తప్పకుండా చేరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే హతవిధి అన్నాడు. అది విని ప్రజ్ఞుడైన ధర్మరాజు ఇలా బదిలిచ్చాడు. నాయన, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మను బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలితము, కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం, కర్మ వశముగా కాక ఏది జరగదు అన్నాడు. అప్పుడు భీమసేనుడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరసతి పరమ పవిత్రత పైగా రజస్వలగా ఉన్న పాంచాలీదేవిని కురుసభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుడు అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకు ఈ దుర్గతి పట్టి ఉండవచ్చు అని అన్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియ సకుడైన అర్జునుడిలా అన్నాడు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కురు వృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరు మూయించక ఓర్చుకున్నందుకే మనకి దుఃఖములు అన్నాడు. అప్పుడు సహదేవుడు, దుష్టశీలుడైన దుర్యోధనుడు
అధర్మ జూదమాడి మనలను మోసగించినప్పుడే దుష్ట శిక్షణ చేయునందులకే మనకి దుర్గతి పట్టినది అని అన్నాడు. జూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనం ఓడి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం. వేవిద్యాల మాట్లాడుతున్న సోదరులను చూసి ధర్మరాజు నకులునితో ఇలా అన్నాడు. నాయన, మీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడబట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతూ ఉండగా ఒక అశరీరవాణి, ఓ మాద్రీనందన, ఈ జలములు నా ఆధీనంలో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని పలికింది. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగినాడు. మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తర్వాత సహదేవ, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరము వద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుక్కుంటూ చివరికి ధర్మనందుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. ధర్మరాజు తీరము వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరులను చూసి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమాన సూరులు, వీరాది వీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయము తెలిస్తే ఎంత దుఃఖించునో అని తలిచినాడు. భీష్మ, విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి అని ఇట్లు పరిపరి విధములుగా వగచి దాహముతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మనంజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మరలా ఆ అశరీరవాణి ఇట్లనెను, నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించితిరి. నీవు ఈ నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను అని పలికింది. అప్పుడు ధర్మరాజు, అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవ్వరూ కలిగించగలరు. నా యందు దయ ఉంచి మీ నిజ రూపంబు చూపి నా భయము తొలగించండి అని వేడుకోగా అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు ధర్మరాజు ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇయ్యమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి, దేవా, మీ చిత్తము, కానీ నా బోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడు. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చినాడు. దాంతో సంతృప్తుడైన యక్షుడు, మహాత్మా, నా ప్రశ్నలన్నిటికీ కూడా నీవు సరైన సమాధానములు ఇచ్చి నన్ను మెప్పించినావు. తమ్ములలో ఒకరిని బ్రతికించెదను, కోరుకోమని వరం ఇచ్చాడు. యామాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునులు అతి భీమ బలులు. సేనుడు అతని భుజ బలముచే నిన్ను, నీ సోదరులను అనేక మార్లు మచ్చరముచే చంపాలనుకున్న దుర్యోధనుణ్ణి కుయుక్తుల బారి నుండి కాపాడినాడు. ఇక అర్జునుడికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు. వీరిలో ఒకరిని కోరుకోక నకుల్ని ఎందులకు కోరుకున్నావు అని అడిగినాడు. ఇప్పుడు సమవర్తి అయిన ధర్మరాజు ఇలా ధర్మము మాట్లాడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా. అందుకే నకులుణ్ణి బ్రతికించమని కోరుతున్నాను. ఇట్లుగాక అన్యులను బ్రతికించమని కోరి అధర్మము చేయలేను అని చెప్పాడు. ధర్మనందుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు, నీ తమ్ములందరినీ కూడా బ్రతికించెదను అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహము తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో, వరుణుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, లేక ధర్మ ప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింపగా ఆ యక్షుడు కరుణించి తన నిజరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు. అది ఎవరో కాదు, యమధర్మరాజు. అప్పుడు యముడు, ఓ రాజా, నేను యమధర్మరాజును. సత్యము, శౌచము, దయ, దానం, తపం, శమము, దాంతి, యశము, జ్ఞానము, ముక్తి నా మూర్తులు.
నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మ వర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలనో కోరుకోమని అనెను. ఇప్పుడు పాండవులలో మొదటివాడైన ధర్మరాజు, అయ్యా, నా ఆశ్రమం వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరణము ఎత్తుకుపోయింది. ఆ మహానీయుని నిత్య కర్మకు లోపము రాకుండా అతనికి ఆ హరణి ఇప్పించు స్వామి అని కోరినాడు. అంతటా ఆ ధర్ముడు అనగా యమధర్మరాజు తానే మృగరూపంలో వచ్చానని ధర్మరాజుకు చెప్పి అతనికి విప్రుని అరణి తిరిగి ఇచ్చెను. నాయన, రానున్న అజ్ఞాతవాసములో నీకు కావలసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయన ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, తీసుకో అని యమధర్మరాజు అన్నాడు. అప్పుడు ధర్మనందుడు, స్వామి, నీ అనుగ్రహము కన్నా నాకు కావలసినదేమున్నది? నా మనసులో ఎప్పుడూ క్రోధ మోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మ మార్గాన ఉండేటట్లుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. అటులనే దీవించి యముడు అదృశ్యమైనాడు. పాండవులు ఆశ్రమం చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందము పొందసాగినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మ వర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకోమనినప్పుడు ధర్మజుడు తనకే ఏదీ కోరుకోకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని, మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఎలా అంది, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజు అయిన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మాయందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు.
పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ నీటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయ్యింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. ఈ కథ కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు విన్నా, చదివినా, చెప్పిన కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.